హే విన్నర్స్! మన మైండ్ సరిగ్గా ఉంటేనే మన లైఫ్ సరిగ్గా ఉంటుంది. మన లైఫ్‌ని సరిగ్గా చేసుకోవాలంటే ఫస్ట్ మన మైండ్‌ని సరిగ్గా చేసుకోవాలి. మన మైండ్ సెట్‌ని సరిగ్గా చేసుకోవాలి. సో, కోచ్ నరేంద్ర ఛానెల్‌ని ఫాలో అవుతుంటే ఎన్ఎల్‌పి, క్వాంటమ్ ఫిజిక్స్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో ఇలాంటి వండర్‌ఫుల్ టాపిక్స్‌తో ఎప్పుడూ మీ మైండ్‌ని ఎలా రీసెట్ చేసుకోవాలి, ఎలా సక్సెస్‌ని, మీ గోల్స్‌ని, మీ డ్రీమ్స్‌ని, మీ డిజైర్స్‌ని ఎలా అచీవ్ చేయాలి అనేది మాట్లాడుతుంటాం. బట్ ఈరోజు మాత్రం ఒక బ్యూటిఫుల్ సైకాలజీ కాన్సెప్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. యెస్, సైకాలజీలో ప్రతి సైకాలజిస్ట్ ఈ టెక్నిక్‌ని అప్లై చేస్తూ ఉంటారు. ఈ టెక్నిక్‌ని ఈరోజు మీరు మాస్టర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ రిలేటెడ్ విత్ సైకాలజీ. సో, ఈ టెక్నిక్‌ని అప్లై చేస్తూ ఎలా నెగటివిటీ నుంచి బయటికి రావాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజెస్ ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు రేపు ఆఫీస్‌లో ఒక ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది. లేదా ఒక ఇంపార్టెంట్ టాస్క్‌ని మీరు కంప్లీట్ చేయాలి. ఒక కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ మైండ్ ఏం చేస్తుంది? ఈ బిజినెస్‌లో ఫెయిల్ అయితే ఎలా? నేను ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఎలా? నన్ను చూసి అందరూ నవ్వితే ఎలా? నేను ఈ ప్రెజెంటేషన్ మర్చిపోతే ఎలా? లైక్ ఇలాంటి నెగెటివ్ థాట్స్ కంటిన్యూస్‌గా రన్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు రీసెర్చ్ 95% ఆఫ్ ద థాట్స్ రిపిటేటివ్‌గా ఉంటాయి. నిన్నటి థాట్సే మళ్ళీ ఈరోజు ప్లే అవుతున్నాయి మీ మైండ్‌లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 60,000-70,000 థాట్స్‌లో 95% థాట్స్, నెగెటివ్ థాట్స్, రిపిటేటివ్ థాట్సే మన మైండ్‌లో ప్లే అవుతున్నాయి. యాక్చువల్‌గా కొత్తగా ఏది అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? స్టెప్ నంబర్ 1, ఫస్ట్ అవేర్‌నెస్. ఫస్ట్ మీ మైండ్‌లో ఏ థాట్స్ రన్ అవుతున్నాయి దాన్ని గమనించడం స్టార్ట్ చేయండి. రేపు ప్రెజెంటేషన్‌లో నేను సరిగ్గా చెప్పకపోతే ఎలా? నేను ఈ బిజినెస్‌లో ఫెయిల్ అయితే ఎలా? నా దగ్గర డబ్బు లేదు. ఈ డబ్బు లాస్ అయితే ఎలా? ఇలాంటి థాట్స్ ఎక్కువగా వస్తున్నాయా? ఫస్ట్ అవేర్‌నెస్‌లోకి రండి. సెకండ్ థింగ్, ఇది యాక్చువల్లీ ఒక ఊహ మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ ఆలోచన అంతే. అక్కడ ఎలాంటి రెఫరెన్స్ కూడా లేదు. ఎందుకంటే మీరు అంతకుముందు బిజినెస్ చేయలేదు. బిజినెస్ గురించి ఫెయిల్ అయ్యారు అని విన్నారు అంతే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదంతా కూడా మీ మైండ్ క్రియేట్ చేస్తున్న ఒక ట్రాప్. గమనించండి. వాటిని రాయండి. క్లియర్‌గా పేపర్ పైన రాయండి. ఎలాంటి థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫెయిల్ అయితే ఎలా? బిజినెస్‌లో ఫెయిల్ అయితే ఎలా? డబ్బు లాస్ అయితే ఎలా? లేదా నేను ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోతే నన్ను అందరూ చూసి నవ్వుతారు. ఇలాంటి థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాన్ని రాయండి. పేపర్ పైన క్లియర్‌గా రాయండి. అండ్ సెకండ్ థింగ్, నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా మీరు ఆలోచనలు క్రియేట్ చేయాలి. యెస్, ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా బిజినెస్ సరిగ్గా రన్ అవుతే నా లైఫ్ ఎలా ఉంటుంది? యెస్, ఇప్పుడు బిజినెస్‌లో పాజిటివిటీ ఏముంది? నా దగ్గర టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. నా దగ్గర మనీ ఫ్రీడమ్ ఉంటుంది. నా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ ఐ కెన్ క్రియేట్ మోర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా రాయండి. నేను అంతకుముందు స్పీచెస్ ఇచ్చాను. అంతకుముందు నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను. చాలా బాగా ఇచ్చాను. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. చాలామంది ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. చాలామంది బిజినెస్‌లో ఉన్నారు. సో దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా మీ థాట్స్‌ని క్రియేట్ చేయండి. దానికి ఎగ్జాక్ట్‌గా రివర్స్‌లో పాజిటివ్ థాట్స్‌ని క్రియేట్ చేయండి. అండ్ దాన్ని మీ మైండ్‌లో ప్లే చేస్తూ ఉండండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఒక నెగెటివ్ థాట్ రాగానే దాన్ని క్లియర్‌గా రాస్తున్నారు. అండ్ ఇమ్మీడియేట్‌గా దాన్ని మీరు సెకండ్ థాట్‌తో, విచ్ ఈస్ పాజిటివ్ థాట్‌తో మీరు దాన్ని రీఫ్రేమ్ చేస్తున్నారు. యెస్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మైండ్‌లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇప్పుడు కొత్త ఎమోషన్స్ ఉంటాయి. కొత్త యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే థాట్స్ క్రియేట్స్ ఎమోషన్స్. ఎమోషన్ క్రియేట్స్ యాక్షన్స్. ఇప్పుడు చూడండి, నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ నాకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఈ కాంటెంట్ యాక్చువల్‌గా రీచ్ అవుతుందా? ఈ కాంటెంట్‌ని వాళ్ళు అర్థం చేసుకుంటారా ఆడియన్స్? బట్ దెన్ ఇమ్మీడియేట్‌లీ ఐ సే నో, మై ఆడియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు ఈ సబ్జెక్ట్‌ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఈ సబ్జెక్ట్‌ని ఈజీగా నేర్చుకుంటారు. అండ్ నా వీడియో ద్వారా నేను ఎక్కువగా వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెగెటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఆ టైంలో మీరు దాన్ని రీఫ్రేమ్ చేయాలి. యెస్, 100% రీఫ్రేమ్ చేయాలి. ఆ పిల్లాడు చదవట్లేదు, వాడెప్పుడో ఆడుకుంటున్నాడు, వీడు లైఫ్‌లో ఫెయిల్ అయితే ఎలా అని థాట్ వస్తుందా? దాన్ని ఇమ్మీడియేట్‌గా రీఫ్రేమ్ చేయండి. హి ఈస్ వెరీ యాక్టివ్. హి ఈస్ వెరీ ఎనర్జిటిక్. తను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. నో, హిస్ ఎనర్జీస్ ఆర్ వెరీ హై అని అలా మనం రీఫ్రేమ్ చేస్తూ ఉండాలి. బికాస్ ఈ నెగెటివ్ థాట్ లూప్‌లో ఉంటే మనం ఏం చేస్తున్నాము? మనం ఎక్కువగా మన థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్ అన్ని నెగెటివ్‌లో ఉండడం వల్ల మనకు రిజల్ట్స్ రాలేవు. మనం యాక్షన్ తీసుకోలేము. మన బిహేవియర్ ఎప్పుడూ లోగా ఉంటుంది. బట్ దాన్ని మనం పాజిటివ్‌గా మార్చామంటే అక్కడ మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి? అక్కడ మన యాక్షన్స్ ఎలా ఉంటాయి చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, నెగెటివ్ మైండ్ సెట్‌తో ఎవ్వరూ లైఫ్‌లో సక్సెస్ అవ్వలేదు. రిమెంబర్ దిస్. పాజిటివ్‌తో సక్సెస్ అవుతారో లేదో తెలీదు. బట్ నెగెటివ్‌తో మాత్రం ఎప్పుడూ సక్సెస్ అవ్వలేరు. ఫెయిల్యూర్‌లోనే ఉండిపోతారు. సో అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్. అక్కడి నుంచి మనం బయటికి రావాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మైండ్ ఈ ట్రాప్‌లో మనల్ని పడేస్తుంది.
అనవసరంగా అన్నీ కూడా నెగెటివ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ మన మైండ్లో మనం రిపీటెడ్గా దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న లైఫ్ని మనం హ్యాపీగా చూడట్లేదు. మన లైఫ్లో ఉన్న గ్రేట్ ఏంటి, గ్రాటిట్యూడ్ ఏంటి, అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. దాని గురించి మనం ఫోకస్ చేయకుండా ఏదో ఇలా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో అని మన మైండ్ ఎప్పుడు మన మైండ్లో రిపీట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ ఆలోచనని మనం రియల్ అని బిలీవ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రీసెర్చ్ జరిగింది. న్యూరో సైన్స్ ప్రకారంగా ప్రతి థాట్ మన మైండ్లో ఏదైతే ప్లే చేస్తున్నామో అది ఇమ్మీడియట్గా మన బాడీ దానికి తగ్గట్టు కెమికల్స్ని క్రియేట్ చేస్తుంది. సో సెరిటోనిన్, డోపమైన్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్. అండ్ ఎప్పుడైతే నెగెటివ్గా మనం ఆలోచిస్తున్నామో ఇమ్మీడియట్గా కార్టిసాల్, అడ్రినాలిన్ హార్మోన్ క్రియేట్ అవుతుంది. అది మీ బాడీని, మీ హెల్త్ని కంప్లీట్గా డిటారియేట్ చేస్తుంది. సో అండర్స్టాండ్, మీలో ఉన్న పవర్ ఏంటి? మీ మైండ్ సెటే మీ పవర్, మీ ఆలోచన శక్తే మీ పవర్. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ మీ లైఫ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని ఆలోచన పైన ఉంటే అప్పుడు మీ బాడీ సపోర్ట్ చేస్తుంది, మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది, మీ యాక్షన్స్ అలా ఉంటాయి, మీ రిజల్ట్స్ అలా ఉంటాయి. బట్ నెగిటివ్ థింకింగ్లో నాకేమవుతుందో, నాకేమీ రాదు, నేనేం చేయలేను అనే ఒక నెగిటివ్ లోపులో ఉంటే అక్కడ నుంచి డిజాస్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా సిబిటీని ఫాలో అవ్వండి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఫాలో అవ్వండి ఈ రోజు నుంచి. అండ్ లెర్న్ మోర్ అబౌట్ హ్యూమన్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సైన్స్, మేనిఫెస్టేషన్, వీటన్నిటి గురించి నేర్చుకోండి అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని 21 డేస్ వరకు ప్రతిరోజు కాన్షియస్గా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటామో కొత్త న్యూరాన్స్ వైర్ అవుతున్నాయి, కొత్త న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, మన బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ క్రియేట్ అవుతుంటాయి. దట్ విల్ గివ్ యూ మోర్ మోటివేషన్. మీరు ఇంకా హెల్తీగా క్రియేట్ అవుతుంటారు, మీరు ఇంకా యంగ్గా, ఎనర్జెటిక్గా కనబడుతుంటారు. సో మన మైండ్లో ప్రతి ఆలోచన మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, గుర్తుంచుకోండి. సో మీ మైండ్లో మీరు వేసే ప్రతి సీడ్ అది మీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది. మన మైండ్కి తెలియదు ఇది జస్ట్ థాటా లేదా ఇది రియల్గా జరిగిందా అని తెలియదు. ఎప్పుడైతే మనం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం, పాజిటివ్గా మనం విజువలైజ్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ పాజిటివిటీకి ప్రోగ్రామింగ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు టేప్స్ ఉండేవండి. టేప్స్లో ఒక సాంగ్ మనకు నచ్చట్లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? వేరేది ఇంకేదైనా రికార్డ్ చేస్తాం. సో మన మైండ్లో కూడా అంతే, వీ హ్యావ్ టు రీవైర్, వీ హ్యావ్ టు రికార్డ్ అ న్యూ సాఫ్ట్వేర్, న్యూ ప్రోగ్రామ్, న్యూ బిహేవియర్, న్యూ యాక్షన్స్. సో ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అమేజింగ్ కాంటెంట్ మీ ముందుకు రాబోతుంది. విష్ యూ a wonderful success ahead and bundles of joy and billions of happiness and success ahead. Please మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏ వీడియో కావాలనుకున్నారు అండ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, సీ యూ ఇన్ ద అదర్ వీడియో.